హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకని ఈ వీడియోలో నేను ఒక కేక్ని బేక్ చేయబోతున్నాను. సో ఆ కేక్ కూడా ఏంటి అంటే తాటికాయ పేస్ట్తో కేక్ అనమాట. ఈ సీజన్లోనే మనకి తాటికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా. ఆషాఢం వెళ్ళినప్పటి నుంచి మనకి వినాయక చవితి వరకు కూడా తాటికాయలు చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి. పల్లెటూరులో అయితే ఎక్కువే దొరుకుతాయండి. తాటికాయలతో మీరు ఎప్పుడైనా సరే తాటి రొట్టె కానీ, తాటి గారెలు కానీ, లేదంటే తాటి బూరెలు కానీ చేసుకునే ఉంటారు ట్రెడిషనల్ పద్ధతులు. ఇంకా ఇప్పుడు చేసుకునే తాటి గారెలు. కానీ తాటికాయతో కేక్ ఎప్పుడన్నా విన్నారా మీరు? నేను చేస్తాను ఇప్పుడు, చూడండి. సో కేక్ అయితే చాలా యమ్మీగా ఉండబోతుంది. తాటికాయతో టూటీ ఫ్రూటీ కేక్ అనమాట. సో ఈ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి అప్పుడు వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ బేకింగ్ ప్రాసెస్ అయితే. సో నేను ఓవెన్లో బేక్ చేయట్లేదు, జస్ట్ మన ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టే బేక్ చేస్తాను. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చలో, ముందైతే మనకి తాటికాయ పేస్ట్ కోసం తాటికాయ కావాలి కదా. బాగా ముగ్గిన తాటికాయ తీసుకుని ఇలా కింద నేలకేసి కొడితే ఇలా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని పై ముచ్చుకి ఈజీగా వచ్చేస్తుంది. అది తీసిన తర్వాత ఇలా తొక్కలు కూడా మొత్తం ఒలుచుకోవాలి. ఇవి కూడా ఈజీగానే వచ్చేస్తాయండి తాటికాయ బాగా ముగ్గినట్టు అయితే కనుక. పండి మంచి వాసన వస్తుంది కదా, అప్పుడైతే ఇలా మనం చేసుకోవడానికి రెడీ అయినట్టు. సో ఇలా తీసుకున్న తర్వాత చూసారా 3 టెంకలు ఉంటాయి ప్రతి తాటికాయకి. ఇవి సపరేట్గా చేసుకుని ఇలా స్మూత్గా చేసి పెట్టుకోవాలి. క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో కానీ ఇంకా జల్లెడలతో కానీ వేటితోనే తీసుకోవచ్చు తాటి పేస్ట్ అనేది. ఇది కొంచెం నీళ్ళతో తడుపుకుంటే మనకి పేస్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాగా ముగ్గిన తాటికాయ కదా ఇలా నీళ్ళతో తడుపుకోకర్లేదు. ఇలా తురుముకునే దాన్ని పెట్టుకొని బాగా గీకితే కింద పేస్ట్ మొత్తం వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోవాలి. మనకి బాగా ముగ్గిన తాటికాయ అయితే పేస్ట్ చాలా ఈజీగానే వచ్చేస్తుంది. సో చూసారు కదా పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలెక్ట్ చేసుకుని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. 1/2 కప్ మనం ముందుగా తీసి పెట్టుకున్న తాటి గుజ్జు. మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్స్ ఉంటే ఓకే, మెజరింగ్ కప్స్ లేకపోతే మీరు ఏదైనా ఇంట్లో ఉన్న కప్పుని పెట్టుకొని ఆ కొలతను మీరు కేక్ అయితే చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బదులు మీరు బటర్ కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే మీరు వాడుకోవచ్చు. నేనైతే రైస్ రిచ్ ఆయిల్ వాడుతున్నాను దీనికోసం. ఇంకా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇంకా మైదా వచ్చేసి 1/2 కప్ తీసుకోవాలండి. మనం ఏ కప్తో అయితే తాటి పేస్ట్ తీసుకుంటున్నామో అదే కప్తో మైదా తీసుకోవాలి. ఇంకా అదే కప్తో చక్కెర తీసుకోవాలి, అంటే 1/2 కప్ చక్కెర. ఉప్మా రవ్వ 1/4 కప్ అన్నమాట, అంటే 1 కప్లో పావు వంతు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇంకా 1 గుడ్డు, మనం చేసే క్వాంటిటీకి 1 గుడ్డు అయితే సరిపోతుంది. మీరు దీనికి డబల్ క్వాంటిటీ చేసుకుంటే 2 గుడ్లు వేస్ట్ చేసుకోండి. ఇంకా టూటీ ఫ్రూటీ, మనం చేసేది తాటికాయ టూటీ ఫ్రూటీ కేక్ కాబట్టి నేను టూటీ ఫ్రూటీలు ఉన్న కలర్స్ అన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. ఇది 1/2 కప్ వరకు తీసుకున్నాను. సరిపడంతా వేసుకుందాము. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం చేయవలసిన ఇంకో పని ఉంది, అదేంటో చూపిస్తాను ఇప్పుడు. మనం కేక్ని కుక్కర్లో బేక్ చేసుకుందాము అని చెప్పాను కదండి. సో ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఇసుక వేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, ఇలా జస్ట్ ఒక లేయర్లా వేసుకుని స్ప్రెడ్ చేసుకొని చాలు. సో ఇసుక వేసుకున్నాం కదా, అందులోకి ఇలాంటి స్టాండ్ లాంటిది ఏమన్నా పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. మనం కలుపుకునే ప్రాసెస్ అయ్యే వరకు కూడా, అంటే ప్రీహీట్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇలా స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాం. సిమ్లో పెట్టుకుంటే కొంచెంసేపటికి బాగా హీట్ అవుతుందండి. సో ఏదైనా మూత పెట్టేసి ప్రీహీట్ చేస్తున్నాం. ఓకే, ఇలా మూత పెట్టేస్తున్నాను, ప్రీహీట్ అవుతుంది అది.
ప్రీ హీటింగ్ పెట్టేసాం కదండి. ఇప్పుడు మనం కేక్ మిక్సింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ నేను ఎగ్ ఇంకా చక్కెర బీట్ చేసుకుంటానండి. నేనైతే ఇలా మిక్సీలో వేసేస్తాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ ప్లఫీగా వస్తుంది కేక్ అయితే. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక ఎగ్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న 1/2 కప్ షుగర్ వేసుకున్నాము. షుగర్ బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. నేను షుగర్ వేస్తున్నాను. సో ఇలా 1/2 కప్ షుగర్ వేసేసుకుని ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. బాగా నురగలా వచ్చేయాలి. ఇది బ్లెండ్ చేసుకుందాం. ఇలా వచ్చింది, సరిపోతుంది. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ ఇంకా షుగర్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకుందాము. చూసారు కదా ఎంత ఫోమీగా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేసిందో. ఈ ఎగ్ ఇంకా షుగర్ బ్యాటర్ ఇలా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా విస్కర్తో బాగా విస్క్ చేసుకున్నా సరే బాగానే వస్తుందండి. అంటే విస్కర్లు అవి లేని వాళ్ళు మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుందని అలా చూపించాను. సో ఇలా బ్యాటర్ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి దీన్ని. విస్కర్తో ఒక డైరెక్షన్లోనే కలపాలండి. ఇలా అటు ఇటు ఇలాగా కలపొద్దు. కేక్ ఎప్పుడు కూడా మనం చేసుకునేటప్పుడు ఒక డైరెక్షన్లోనే కలుపుకోవాలి. అలా అయితేనే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇది బాగా కలిపేసుకున్నాం కదా, చూడండి ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఇలా ఒక జల్లెడ పెట్టుకుని మనం తీసుకున్న 1/2 కప్ మైదా, బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇవి బాగా జల్లించుకోవాలి. ఇందులో వన్ 1/4 కప్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. కలిపేది ఎప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి. ఇప్పుడు ఇందులోకి మనం తాటి పేస్ట్ తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా ఫిల్టర్లో పెడతాను. ఎందుకునంటే పీచు లేకుండా తీసిందే, కాకపోతే ఎక్కడన్నా చిన్న చిత్క పీచులు ఉంటే వచ్చేస్తాయి అన్నమాట నీట్గా. దీన్ని కూడా ఇలా సీల్ చేసుకున్నట్టు వేసుకున్నాము. చూసారా ఇలాంటి పీచులు వస్తూ ఉంటాయి అన్నమాట, వీటి కోసం నేను సీల్ చేశానంట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా బాగా కలుపుకోవాలి. కేక్ బేకింగ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్నవి పాటిస్తే కేక్ అనేది చాలా సూపర్గా వస్తుందండి. ఒకటే డైరెక్షన్లో విస్క్ చేసుకోవడం, ఇంకా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్న తర్వాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది అన్నమాట.
సో ఈసారి బేకింగ్ చేసేటప్పుడు ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్నాం కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ బాగానే కలిసిపోయాయి. సో ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినన్ని టూటీ ఫ్రూటీలు వేసుకుందాం. వేసి మళ్ళీ కలుపుకుందాము. కొన్ని టూటీ ఫ్రూటీలు అయితే డెకరేషన్ పర్పస్కి ఉంచుకుందామండి పక్కకి. సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఫస్ట్ నేను ఈ బౌల్ అయితే వాడుతున్నాను కేక్ బేకింగ్కి. మన బ్యాటర్కి ఈ బౌల్ సరిపోతుందండి. ఈ బౌల్లోకి ఫస్ట్ ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి బౌల్ మొత్తం. ఇలా ఆయిల్ కానీ మీరు వెన్న కానీ ఇలా గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసిన తర్వాత మైదా వేసుకుని గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్నది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా గ్రీస్ చేసుకుని ఇలా మైదా కోటించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని గిన్నెలోకి వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి ఒకసారి ఈవెన్గా సర్దుకునేలాగా. ఇలా ట్యాప్ చేసుకుని పైనుంచి కొన్ని టూటీ ఫ్రూటీలతో డెకరేట్ చేసుకుందాం. సో ఇలా రెడీ అయిందనమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసుకుందాం. సో చూస్తున్నారు కదా, కుక్కర్ అయితే బాగా హీట్ అయిపోయింది. సో ఇందులోకి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టుకుని కుక్కర్ విజిల్ తీసేసి ఇలా మూత పెట్టేసుకోవాలి. అరగంట నుంచి 45 నిమిషాలు పడుతుందండి కేక్ రెడీ అవ్వడానికి. అంటే మనం మ్యాక్సిమం ప్రీ హీట్ చేసాం కాబట్టి హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోవచ్చు. సో మధ్య మధ్యలో టూత్ పిక్తో ఒకసారి గుచ్చి చూసుకోండి. అలా గుచ్చితే ఏమి అంటుకోలేదనుకోండి టూత్ పిక్కి, కేక్ రెడీ అయిపోయినట్టే. ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు కేక్ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం, అసలు ఎలా ఉడుకుతుందో ఏంటనేది. చూడండి భలే బేక్ అవుతుంది కదా, కనిపిస్తుందా మీకు? చక్కగా పొంగింది కూడా మనం వేసిన బ్యాటర్. ఇంకా ఉడకలేదు, మధ్యలో అయితే పచ్చిగానే కనిపిస్తుంది. కొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం. ఎమ్మి కేక్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినా తప్పలేదు. హాయ్, కేక్ అయితే బాయిల్ అయిపోయినట్టుంది, మంచి స్మెల్ వస్తుంది. సో చూద్దాము. మూత తీస్తున్నా. కనిపిస్తుందా మీకు? టూత్ పిక్ గుచ్చి చూపిస్తాను, రెడీ అయిందో లేదో చూద్దాం. అసలు కేక్ రెడీ అయిందో లేదో చూడాలంటే అందరికీ మ్యాక్సిమం తెలుసు కదా, టూత్ పిక్ ఇలా లోపలికి పెట్టి చూసుకోవాలి. ఏమైనా అంటుకుంటే కేక్ రెడీ అవ్వనట్టు. దీనికైతే ఏం అంటుకోలేదు. సో కేక్ రెడీ అయిపోయినట్టే. సో ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. సో ఇప్పుడు ఈ కేక్ అయితే బాగా చల్లారితే కానీ డీమోల్డ్ చేయకూడదు. సో అలా చల్లారిదాకా కూడా వదిలేద్దాం పక్కకి. సో చల్లారాక చూద్దాం. కేక్ అయితే రెడీ అయిపోయింది, బాగా చల్లారిపోయిందండి. డీమోల్డ్ చేసుకోవాలంటే కేక్ బాగా చల్లారాలి, లేకపోతే సరిగ్గా రాదు. సో ఫస్ట్ దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా ఏదన్నా చాక్తో ఇలా చుట్టూ ఒకసారి అనుకుని ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని చూసారా, గిన్నెకి కూడా ఏం అంటుకోలేదు, నీట్గా వచ్చింది.
ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. తాటి గుజ్జుతో టూటీ ఫ్రూటీ కేక్ అనమాట. లుకింగ్ సో యమ్ కదా. నేనైతే చాలా హ్యాపీ, చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది. సో కట్ చేద్దాం అప్పుడు. చాలా సాఫ్ట్. హ్యాపీ బర్త్డే పట్టండి, పెట్టేస్తా. చూడండి కేక్ ఎంత స్పంజీగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో అసలు కదా. చాలా డెలిషియస్ కేక్ అండి. ఆ తాటి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎంత బాగుందో తెలుసా. తాటికాయ పేస్ట్ని అంటే తాటికాయలని రకరకాలుగా తినడం ఇష్టపడే వాళ్ళు ఈ కేక్ని తప్పనిసరిగా ట్రై చేయండి. తాటిపళ్ళు దొరికినప్పుడల్లా ఈ కేక్ చేసుకోండి. ఇంకా తాటి గుజ్జు మీరు 6 నెలల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నిల్వ ఉంటుంది. సో అలా నిల్వ పెట్టేసుకుని సీజన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కేక్స్ అవి చేసేసుకోండి. టూటీ ఫ్రూటీ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వచ్చి చింపేసింది అయితే. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఇలాగే ఓవెన్ లేకుండా బేక్ చేసుకోండి. చాలా స్పంజీగా కూడా వచ్చింది కేక్ అయితే. సో బేక్ చేసుకుని ఎలా వచ్చిందో కేక్ కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మీరు నా రెసిపీ చేసుకుంటున్నారంటే. సో ఈ వీడియో మీకు నచ్చితే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇన్నోవేటివ్ రెసిపీస్ నేను చేసి చూపిస్తాను మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.